ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం వంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే పూజా మందిరంలో శివలింగం ఉన్నప్పుడు పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి అన్న విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం. ఈరోజు తిథి పాల్గొన బహుళ షష్ఠి, రాత్రి 10:13 వరకు. నక్షత్రం విశాఖ, మధ్యాహ్నం 3:21 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, కుజ, రాహువు కుంభరాశిలోను, బుధుడు వక్రగతిలో కుంభరాశిలోను, శుక్ర, శనులు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. కుటుంబంలో విందు వినోదాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. నూతన వస్తు వాహనాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ సానుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులతో పాటు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. మేషరాశికి చెందిన వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి వీరికి అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఆర్థికమైన అనుకూలత అనేది మాత్రం వీరికి కనపడుతూ ఉంటుంది. వీరు పొదుపు పాటించడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తి చేసే ప్రయత్నం కూడా వీరు కొనసాగిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటు మీరు గనక నూతన రుణ ప్రయత్నాల గురించి ప్రయత్నం చేస్తుంటే ఇందులో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. కోర్టు వ్యవహారాలు, దీంతో పాటుగా లిటిగేషన్లు వీటికి సంబంధించి కూడా మీరు కొంత నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి శ్రమ అధికంగా ఉంటుంది. పట్టు విడుపు అనేది ప్రతి విషయంలోనూ మీరు చూపించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు ముఖ్యంగా ఈ వృషభ రాశికి చెందిన స్త్రీలు గనక నూతన రుణ ప్రయత్నాలు గనక మొదలు పెడుతూ ఉంటే లేదా కావాలని అనుకుంటున్నా వీరికి మాత్రం కొంత శ్రమ అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు ఈరోజు ప్రత్యేకించి వీరి యొక్క వృత్తి వ్యాపారాలపైన ప్రత్యేకంగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు గనక నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే అందులో వీరికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటు వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండటం, కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు వీరికి గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక అనుకూలత అనేది గోచరిస్తోంది. మీరు గనక స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే గృహం లాంటివి మారాలని ప్రయత్నిస్తున్నా వాటికి సంబంధించి కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మార్పులు, చేర్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక వీటితో పాటుగా మీరు వివాహాది శుభకార్య ప్రయత్నాలు గనక చేస్తూ ఉంటే అందులో మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా మీ ఆర్థికపరమైన విషయాల గురించి మాత్రం తగిన జాగ్రత్త పాటించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం అనేక విషయాలలో వీరికి జాప్యం అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా కోర్టు విషయాలు కానీ లిటిగేషన్లు, భూ సంబంధమైన వ్యవహారాలలో మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు శ్రమకి గురవుతూ ఉంటారు. విద్యార్థులు కూడా విద్య పట్ల కొంత అశ్రద్ధ ధోరణి చూపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా ముఖ్యంగా పరీక్షలకు వెళుతున్న విద్యార్థులకి ఇబ్బందులు ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కనుక జాగ్రత్త వహించాలి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. తగిన విధంగా చర్యలు తీసుకుంటూ మీరు ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మీరు ఆశించినట్టుగా పురోగతి లేకపోవడం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో అధిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మనసు అశాంతిగా ఉండటము, దీంతో పాటు అనుకున్న విధంగా పనులు సకాలంలో పూర్తి కాకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. బంధువర్గీయులు కలవడంతో పాటు కుటుంబంలో విందు వినోదాలు, అలాగే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కూడా వీరికి గోచరిస్తూ ఉంటుంది. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక నూతన ప్రాజెక్టుల గురించి ప్రయత్నిస్తున్న వారికి మాత్రం ప్రయత్నం అనేది అంతగా ముందుకు సాగకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను కూడా అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా పురోగతి అనేది గోచరించటం లేదు. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా మీరు ఆశించినట్టుగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆశిస్తున్న ఫలితాలు లేకపోవటం, ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. సింహరాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపారానికి సంబంధించి వీరు ఆశించినట్టుగా మార్పుల కోసం వీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఈ మార్పులు వీరికి ఆర్థికంగా పురోగతిని కూడా కలిగిస్తూ ఉంటాయి. కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా వీరు పాటుపడుతూ ఉంటారు. నూతన వస్తు వాహనాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. కుటుంబంలో వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటుగా ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో మీరు దుబారా ఖర్చులు లేకుండా జాగ్రత్తగా ఉండేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు అయితే గోచరించడం లేదు. సంతానము, వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వారి యొక్క వైవాహిక జీవితం వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. కన్యారాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం వీరి యొక్క సంబంధ బాంధవ్యాల గురించి తగిన చర్యలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా నూతన స్నేహితుల వలన మీరు ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా తులారాశి వారికి గోచరించటం లేదు. అయితే మీ యొక్క సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వారి యొక్క వైవాహిక జీవితము వీటి గురించి మాత్రం మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. తొందరపాటు చర్యల వలన ధన నష్టంతో పాటుగా మీరు తీసుకున్న నిర్ణయాల వలన అనేక విషయాలలో మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. తులారాశికి చెందిన స్త్రీలకి గనక మనం పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బందులు అనేవి గోచరించకపోయినా మిగతా విషయాల గురించి మీరు ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి.
తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగడానికైతే మీరు ప్రయత్నించాలి. అలాగే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరమైన విషయాలలో వీరికి సానుకూలత అనేది గోచరిస్తోంది. పొదుపు పాటించడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీ భవిష్యత్తు గురించి కూడా ప్రణాళికలు మీరు వేసుకుంటూ తగిన విధంగా ముందుకు సాగడానికి ప్రయత్నం అనేది కూడా కొనసాగిస్తూ ఉంటారు. స్థిరాస్తి విషయాల్లో సానుకూలమైన పరిస్థితులు మీకు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీ స్నేహితులు, బంధువుల సహాయ సహకారాలు కూడా మీకు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే విద్యార్థులు మాత్రం ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా అనుకున్న విధంగా పనులు పూర్తి చేయడానికి వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు మాత్రం అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు మృత్యుంజయ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా శ్రమ అనేది ఉన్నా కూడా పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తూ ఉంటారు. అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. వీటన్నిటితో పాటు మీ యొక్క స్నేహితుల్ని అలాగే మీ బంధువుల్ని కలిసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. అలాగే స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మాత్రం చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా అధిక శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం అనేది చేయాలి. దీంతో పాటు ఉన్నతాధికారులతోటి మనస్పర్ధలు కలగటం కానీ లేదా వారితోటి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి నెలకొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారానికి సంబంధించి ప్రతి విషయంలోనూ వీరు ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. అధిక శ్రమకి గురి కావడంతో పాటు ఏ పని తలపెట్టినా అది సకాలంలో పూర్తి కాకపోవటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తుంది. బంధువర్గీయులతోటి కూడా మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెమ్మదిగా పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. దీంతో పాటు మీరు గనక వృత్తిపరంగా లేదా మీ యొక్క ఉద్యోగపరంగా నూతన ప్రయత్నాలు గనక చేస్తుంటే అందులో కూడా సానుకూలత లభించకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ప్రయత్నం అనేది కొనసాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలు పాటించాలి. అలాగే ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య లేకపోవటం మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా అలాగే ప్రతి విషయంలోనూ కూడా హఠాత్తుగా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అయితే ఈ హఠాత్ పరిణామాల వలన మీకు ఏ వైపు మీరు పనులు పూర్తి చేయాలి అనే ఆలోచనలు కూడా మీరు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. అలాగే ప్రతి పనిని నెమ్మదిగా మీ కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు తీసుకుంటూ తగిన విధంగా మీరు చర్యలు తీసుకొని ముందుకు సాగడానికి ప్రయత్నించాలి.
ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అయితే కొనసాగుతూ ఉంటుంది. అలాగే సంబంధాలు రావటము మీరు ఆశించినట్టుగా అవి ముందుకు సాగే అవకాశాలున్న ఏదో ఒక ఇబ్బంది అనేది కూడా మీకు కనపడుతూ ఉంటుంది. ఇక సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి మీరు ప్రత్యేకమైన శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ సంతానం ఒక ఉద్యోగం గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లాభాల గురించి ఆలోచన చేస్తున్నా ఎటువంటి లాభాలు కలగకపోవటం, మనసు ప్రశాంతంగా లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా వీరు ఆశించినట్టుగా మార్పులు చేర్పులు అయితే గోచరించడం లేదు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు, వారి సూచనలు పాటించడానికి ప్రయత్నించాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ఆశించినట్టుగా మార్పులు చేర్పులు అనేవి గోచరించడం లేదు. నూతన ఉద్యోగాలు లాంటివి స్వీకరించిన అందులో ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండటం, కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా వీరికి ఖర్చులు అధికంగా ఉండటం, నూతన వ్యాపారాలు ఏ విధంగానూ అనుకూలించకపోవటం, భాగస్వామ్యం వలన ఇబ్బంది పడే అవకాశాలు ఇలాంటివి మీకు చికాకును కలిగిస్తూ ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత అనేది గోచరిస్తోంది. సంతానము, వారి యొక్క ఆరోగ్యము వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి 12 రాసుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ పరమేశ్వరుని అనుగ్రహం 12 రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఇంట్లో శివలింగం ఉంటే కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలు తప్పకుండా పాటించాలి. ఏ గృహంలోనైనా శివలింగం ఏర్పాటు చేసుకునే వాళ్ళు 2 అంగుళాల కన్నా చిన్న శివలింగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వెండి, ఇత్తడి, రాగి ఏ ధాతువులతో చేసిన శివలింగానైనా గృహంలో ఏర్పాటు చేసుకోవచ్చు. శివలింగాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసినప్పుడు శివలింగంలో పానవట్టం ఉత్తరం వైపు ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే శివలింగం ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా అశుచిగా దాన్ని తాకరాదు. శివలింగానికి ప్రతిరోజు కూడా విభూతి కలిపిన జలాలతో కానీ పంచామృతాలతో కానీ అభిషేకం చేసిన తర్వాత గరికపోచలు శివలింగం మీద అలంకరణ చేసుకొని శివలింగానికి నమస్కారం చేసుకుంటే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే శివలింగాలలో కూడా పాదరస శివలింగానికి, స్ఫటిక శివలింగానికి నియమాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అశుచిగా ఉండి పాదరస శివలింగాన్ని, స్ఫటిక శివలింగాన్ని ఎట్టి పరిస్థితుల్లో తాకరాదు. నర్మదా శివలింగాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే నియమాలు తక్కువగా ఉంటాయి కాబట్టి నర్మదా శివలింగానికి సులభంగా అభిషేకాలు, అర్చనలు నిర్వహించుకోవచ్చు. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమన్ భూవరా అంటారు పోతన గారి ప్రహ్లాదోపాఖ్యానంలో. భక్తుడు ఏది చేస్తున్నా భగవంతుణ్ణి స్మరిస్తూ ఆనందపడిపోతాడు. అలా ఎవరి హృదయము ఎప్పుడూ భగవంతుణ్ణి అంటిపెట్టుకుని ఉంటుందో, ఏది చేస్తున్నా భగవంతుని మనసుని విడిచిపెట్టకుండా స్మరణల రూపంలో లోపల తిరుగుతూ ఉంటాడో అటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి భక్తుణ్ణి సర్వకాలములయందు భగవంతుడు రక్షిస్తూ ఉంటాడు. భగవంతుడు రక్షించుట అన్నది ఒక ఎత్తైతే పరమశివ పరివారంలోకి ఒక అత్యద్భుతమైనటువంటి వ్యక్తి చేరాడు. కుటుంబము అనొకటి ఉంటుంది. అందులోకి సభ్యత్వాన్ని పొందడం అంత తేలికైన విషయం ఏం కాదు. అది
ఏదో రక్త సంబంధీకుల వలన కలిగినటువంటి అనుబంధము చేత లభిస్తుంది తప్ప అన్యదా లభించేటటువంటి అవకాశం ఉండదు. ఏదో ఒక ఇంట్లో ఒక తల్లి తండ్రి, ఆయనకు కొడుకు కూతురు ఉన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళ నలుగురు కలిపి రక్త సంబంధం. ఆయన భార్య, ఆయనకి పుట్టినటువంటి కొడుకు కూతురు. ఇప్పుడు ఆ కుటుంబంలోకి సభ్యత్వం కావాలంటే వాళ్ళ అబ్బాయిని వివాహం చేసుకున్నటువంటి కోడలు ఆ ఇంట్లో సభ్యత్వాన్ని పొందుతుంది. ఆ అమ్మాయిని ఎవరికిచ్చారో ఆ అల్లుడు సభ్యత్వాన్ని పొందుతాడు. మిగిలిన వాళ్ళు కోడల్లాంటి వాళ్ళు, కూతురు లాంటి వాళ్ళు అంటాం తప్ప వాళ్ళు కూతురు కోడలు నిజంగా అయ్యే అవకాశం ఉంటుందా? ఉండదు. కుటుంబంలో సభ్యత్వం ఏర్పడదు. కానీ ఒక్క కారణం చేత ఏర్పడుతుంది. గురుస్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఉంటాడే, గురువుగారు అని పిలిపించుకున్నటువంటి వ్యక్తి, ఆయన్ని త్రికరణ శుద్ధిగా ఆయన మా గురువు గారు అని నమ్మకం పెట్టుకున్నటువంటి వ్యక్తి వయసుతో సంబంధం లేకుండా ఎవరు గురువై ఉన్నాడో ఆ గురువుకి శిష్యుడు గురువు కన్నా వయసులో పెద్దవాడైనా అనుబంధం రీత్యా కొడుకు అవుతాడు. అందుకే కడుపున పుట్టిన కొడుకు శరీర సంబంధం ఉన్నవాడు ఒక్కడే ఉండొచ్చు, కానీ గురుస్థానంలో కూర్చున్న వాడికి కొడుకులకు లోటు ఏమిటి? అందరూ కొడుకులే. ఎంతమంది ఆ గురువు గారి మీద ఆ గురి పెట్టుకుని ఉన్నారో వాళ్ళందరూ కొడుకులే, వాళ్ళ భార్యలందరూ కోడళ్లే. ఒక్క గురువు గారి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రమే ఈ మినహాయింపు, మిగిలిన చోట్ల మినహాయింపు ఉండదు. అలా కుటుంబంలో సభ్యత్వం లభించదు. కానీ జగద్వైఖరికి భిన్నంగా పరమశివుడు ఒక అద్భుతమైనటువంటి స్థితిని కల్పించాడు ఒక వ్యక్తికి. అది ఎవరికి? మర్త్యలోకంలో పుట్టినటువంటి వ్యక్తి. మర్త్యలోకము అంటే ఇప్పుడు మనం ఉన్న లోకం. పుట్టినటువంటి వాడు గిట్టక తప్పదు, మరణించాలి. కానీ మరణించవలసినటువంటి అవసరం లేకుండా అటువంటి వ్యక్తిని జరామరణములకు అతీతుండి చెయ్యడమే కాకుండా తన కుటుంబంలో సభ్యుణ్ణి చేసుకున్నాడు.